నమస్కారం, మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం వేలాది మంది గిరిజనులు భారీ ఎత్తున ఆదివాసీ గర్జన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పిఎంఆర్సీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో జిల్లాలోని 12 మండలాల నుంచి 2,000 మందికి పైగా ఆదివాసీలు పాల్గొన్నారు. భూమి మాది, హక్కు మాదే, 1/70 చట్టాన్ని కాపాడాలి, జీవో నెంబర్ 3 అమలు చేయాలి అంటూ నినాదాలతో రంపచోడవరం కేంద్రం మారుమోగింది. ర్యాలీలో పాల్గొన్న గిరిజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వారి ప్రధాన డిమాండ్లలో షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజన భూములను రక్షించే 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా వాదించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ రక్షణ కల్పించి ఏజెన్సీ ప్రాంతాల్లో 100% స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలకు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రత్యేక రక్షణ కల్పిస్తుందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం 1/70 చట్టం కూడా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రభుత్వం సమయానికి స్పందించకపోతే గిరిజన భూముల రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పుతో జీవో నెంబర్ 3 అమలుకు అంతరాయం ఏర్పడిన తరువాత గిరిజన యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన డిఎస్సి నియామకాలలో కూడా గిరిజనులకు ఆశించినంత స్థాయిలో ఉద్యోగాలు రాలేదని ఆయన ఆరోపించారు. అంతేకాక పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీలు, భూముల పంపిణీ, అటవీ హక్కుల చట్టం అమలు, అర్హులైన గిరిజనులకు పట్టాల మంజూరు వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకనాథం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ఉంది. ఈ 5వ షెడ్యూల్కి సంబంధించి రాజ్యాంగంలో అనేక అంశాలు పేర్కొనబడింది. ఇది రాష్ట్రపతి అట్లాగే గవర్నర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో అన్ని రకాలైన చట్టాలు అమలు చేయాలి. కానీ ఈరోజు 1/70కి సంబంధించిన దాంట్లో పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాదాపు 1900 మంది నాన్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. దీనికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. ఇది కానీ స్పందించకపోతే జీవో నెంబర్ 3 ఎట్లాగైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 100% ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది చేసిందో, ఈరోజు 1/70 కూడా పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. వెంటనే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం జీవో నెంబర్ 3. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన వాగ్దానం చేశారు. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా జీవో తీసుకొస్తాను, 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇస్తామని చెప్పి ఏజెన్సీలో ఉండే అన్ని బహిరంగ సభలు తెలియజేశారు. కానీ 2 ఏళ్ళు అయింది. ఒక డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో ఏజెన్సీ మొత్తానికి సంబంధించి ఎంతమందికి గిరిజనులకు వచ్చాయంటే 156 మంది మాత్రం వచ్చాయి. గతంలో 100 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండేది. ఉపాధ్యాయ ఉద్యోగాలు కానీ రకరకాలైన ఉద్యోగాలు వచ్చాయి. జీవో నెంబర్ 3 అనేది రక్షణ కవచంగా ఉంది. ఆ రక్షణ కవచాన్ని ఈరోజు పెద్ద ప్రమాదంలో పడింది. కాబట్టి వెంటనే రేపు 24వ తేదీన సీఎం గారు రంపచోడవరం వస్తున్నారు కాబట్టి వెంటనే ప్రకటించాలని మేము మా సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. అదే కాదు, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు ఈరోజు వస్తూ ఉన్నాయి. ట్రైబుల్కి సంబంధించిన దాంట్లో పోలవరం నిర్వాసితులు దాదాపు 1,25,000 మంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ప్యాకేజీ ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళకు భూములు ఇచ్చే విషయంలో కానీ, ఎవరైతే మేజర్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన దాంట్లో కూడా ఏ రకంగా పరిష్కారం చేసే పరిస్థితి లేదు.
అది కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో మనందరూ తెలుసు అటవీ హక్కుల చట్టం వచ్చింది. అటవీ హక్కుల చట్టం ప్రకారంగా 5 ఎకరాల నుండి 10 ఎకరాల భూములు ఇవ్వాలి. కానీ నాన్ ట్రైబుల్లో మాత్రం భూములు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప గిరిజనులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఏదైతే అటవీ హక్కుల చట్టం ఉందో వాళ్ళు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలనేది అనేక అంశాల మీద ఈరోజు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం సక్రమంగా స్పందించట్లేదు. ఎక్కడికక్కడే పోలీసులు పెట్టింది, ఎక్కడికక్కడే నిర్బంధకాండ ప్రయోగం చేసింది, ఎక్కడికక్కడే జీపుల్లో వచ్చే వాళ్ళకి, బస్సుల్లో వచ్చే వాళ్ళకి, అట్లాగే వెహికల్లో వచ్చే వాళ్ళకి నిర్బంధకాండ ప్రయోగం చేసింది. ఎంత నిర్బంధకాండ ప్రయోగం చేసినా చట్టాన్ని అమలు చేయమని చాలా ప్రశాంతంగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన కానీ స్పందించి ప్రభుత్వం కానీ ప్రకటన చేయకపోతే గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఊరుకోరని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తదుపరి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ రంపచోడవరంలో నిర్వహించిన ఆదివాసీ గర్జన ర్యాలీకి భారీ స్పందన లభించిందన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా వేలాది మంది గిరిజనులు ర్యాలీకి చేరుకోలేకపోయారని ఆరోపించారు. తమ ఉద్యమం పూర్తిగా శాంతియుతమని, ఎవరితోనూ ఘర్షణలకు వెళ్లటం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ డిమాండ్లు కేవలం 3 మాత్రమేనని తెలిపారు. అవి 1. 1/70 చట్టాన్ని రక్షించాలి. 2. జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు 100% ఉద్యోగ రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. 3. పోలవరం జిల్లాలో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే రహదారులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. ముఖ్యమంత్రి రంపచోడవరం పర్యటన సందర్భంగా ఈ 3 అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా చేయకపోతే అన్ని గిరిజన సంఘాలను ఏకం చేసి మరింత పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రంపచోడవరం కేంద్రంగా ఆదివాసులు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఇప్పటికే వేలాది మంది పాల్గొన్నారు. ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టకపోతే ఇంకొక ఎంతమంది పాల్గొనే వాళ్ళు అనేది కూడా మీ మీడియా అందరికి కూడా తెలుసు. ఇప్పటికీ ఒక 3,000-4,000 మందిని సింతూరులో కూడా ఆపేసి ఎప్పుడైతే ర్యాలీ స్టార్ట్ అవుతున్నటువంటి సమయాన్ని అక్కడ మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఏం అడిగాం? ఎవరి మీద కానీ గొడవకి వెళ్ళామా, ఎవరి మీద కానీ యుద్ధంకి వెళ్ళామా, ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాం. మాకు 2 డిమాండ్లు. ఏదైతే 170 యాక్ట్ ఏదైతే ఉందో ఈ భూమి మీద అటువంటి హక్కుని ఈరోజు కోల్పోయే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు వాదనలతోనే ఈరోజు మేము జీవో నెంబర్ 3 పోయింది కాబట్టి 170 యాక్ట్ కూడా పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ 170 యాక్ట్ను కాపాడాల్సింది, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కే 1/70 చట్టం. కనుక దీన్ని కూడా ప్రభుత్వం ఇంప్లీడ్ అవి 170 యాక్ట్ను కాపాడాలని మేము అడుగుతూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే జీవో నెంబర్ 3ని అమలు చేయాలి. లేదనుకుంటే ఆ స్థానంలో మరొక జీవో తీసుకొచ్చి 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు. ఎన్నికల హామీగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీ. 2 ఏళ్ళు అయ్యింది. ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏజెన్సీలకి ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ మాత్రం అమలు చేయలేదు. అందుకే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యటిస్తూ ఉన్నారు. అందుకే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే టీఎస్సీ తీర్మానం జరిగింది. టీఎస్సీ ఫైలు ఆఫీసులో భద్రంగా పెట్టి ఉంచారు. అలాగే ఐటీడీఎల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయాలు తీసుకున్నటువంటి ఏదైతే నివేదిక ఉందో నివేదికను కూడా భద్రంగా చెప్తా ఉంది. ఈరోజు నివేదిక తీసుకున్నారు. నివేదిక తీసుకున్న దాంట్లో ఏం చెప్పారు? 94.3% 100% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆదివాసీ సంఘాలు ఇతరులు అందరూ కూడా ఐటీడీఎల్ అభిప్రాయాల్లో చెప్పారు. కానీ ఆ అభిప్రాయాన్ని కూడా 95% తీసుకుంటే ఈరోజు కూడా ఆ ఫైల్ని కదిపే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే మాత్రం వస్తున్నటువంటి తరుణంలో మరొక పెద్ద ఉద్యమాన్ని కూడా అమలు చేస్తామని చెబుతా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం, 10 రోజుల నుంచి మొత్తం రంపచోడవరం అంతా కూడా రంగులమయం చేస్తూ ఉన్నారు. కాలేజ్ అంతా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో
వారం రోజులు 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి 4 కిలోమీటర్లు వేరే గ్రామంకి వెళ్ళండి, రంపచోడవరం నుంచి, అక్కడ రహదారి ఉండదు. గంగవరం నుంచి అమదలబండ వెళ్ళండి, అక్కడ రోడ్డు ఉండదు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి వస్తూ ఉంటే రంగులు వేస్తూ ఉన్నారు తప్పితే ఆ గ్రామాలకి కానీ ఆ ప్రాంతానికి కానీ రహదారి సౌకర్యాలు లేవు. రహదారి సౌకర్యాలు లేక ఈరోజు డోలమోతలతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కనుక రంగులు ఇక్కడ వేయడం కాదు, ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ జిల్లాకి కొత్త జిల్లా 28 జిల్లాల్లో చివరి జిల్లాగా ఉంది. కనుక ఈ జిల్లాకి ఎంత బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తారో చెప్పాలి. మేము అడుగుతున్నది 3 పాయింట్లు. 170 చట్టం రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. జీవో నంబర్ 3లో 100% ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ఈ ప్రాంత అభివృద్ధి కూడా కట్టుబడాల్సిన ప్రభుత్వమే. ఈ 3 ప్రకటనలు కానీ ముఖ్యమంత్రి గారు చేయకపోతే మరొక పెద్ద ఉద్యమాన్ని మాత్రం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మొత్తానికి ఆదివాసుల భూమి హక్కులు, ఉద్యోగ రక్షణ, రాజ్యాంగ హామీల అమలు, పోలవరం జిల్లా అభివృద్ధి వంటి కీలక అంశాలతో నిర్వహించిన ఈ ఆదివాసీ గర్జన ర్యాలీ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి స్థానిక వార్తల కోసం మన్యంలో న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.